నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినంకి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం, దాంట్లో భాగంగా అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ప్రజలు వాలంటరీగా బయట వచ్చి మరి వేలాది లక్షలాది సంఖ్యలో కదం తొక్కి ఈ యొక్క కూటమి నాయకులకి గుండెల్లో దడదడలాడించి మరి రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఉప్పినలా కదిలొచ్చిన జనాలను చూసి భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కూటమి నాయకులైతే, మరి కోవూరు నియోజకవర్గంలో చలి జలం రెండు పట్టింది. దాంతో ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి. మనం మాట్లాడే ముందు ఎమ్మెల్యే గారికి 1 సంవత్సరమే పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. చేయాల్సినవి చాలా ఉంటాయి. మాట బయటకు వచ్చిన తర్వాత మళ్ళా దానికి సర్దుకోవడం ఇంకా చాలా బరువు పడుతుంది. నిన్న మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే వెన్నుపోటు, వాళ్ళకి మళ్ళా వెన్నుపోటు దినానికి మళ్ళా కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇది ఒక సిగ్గుసేటుగా చెప్పింది. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే ఒక్క తెలుగుదేశం నాయకుడు మీ వెనక ఉన్నాడా నిన్న కార్యక్రమంలో? ఒక్కసారి ఫోటో తెప్పించుకో చూడండి. ఒక్కసారి మీరు మాట్లాడినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక్కరైనా తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఉన్నారా? మేము బీఫారాలు ఇచ్చి దగ్గరుండి గెలిపించి మున్సిపల్ చైర్పర్సన్ అయితేనేమి, అక్కడుండే కౌన్సిలర్లు అయితేనేమి, ఎంపీపీని అయితేనేమి, డిప్యూటీ అయితేనేమి మా పార్టీ నుంచి మేము గెలిపిస్తే మీరు కొనుగోలు చేసి మీరు పెంచుకుంటూ పోషిస్తా ఉన్నారు. పాపం వాళ్ళు ఎంత బాధపడి ఉంటారమ్మా ఒకసారి ఆలోచించు. నీ అనుకున్న వాళ్ళు ముందు మాట్లాడిస్తావే, ఒకసారి మంచిగా ఆలోచించుకో. ఒరే మీరు కూడా ఆ పార్టీలో చూస్తారు, మీ అనుకున్న వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు అంతు లేకుండా పోతారు. మరి మీకే కదా చెడిపోయారా? ఒకసారి ఆలోచించుకోండి. మీరేం మాట్లాడుతున్నారు ఆవేశంలో? తెలుగుదేశం వాళ్ళు వెన్నుపోటు అంటారు. మరి ఈ యొక్క కోవూరు నియోజకవర్గం ప్రజలందరూ కోవూరు పురవీధుల్లో మరి జనం కిక్కిరిసిపోయి ఉంటే మరి రాష్ట్ర పాలకులు ఇక్కడ పార్కులు చేసినప్పుడు తప్పిదాని వల్లే కదా వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చింది. మరి మీ నాయకులే కదమ్మా చెప్పింది. ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో తోసేస్తున్నాడు, 14,50,000 కోట్లు అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమాలన్నీ ఎట్లా తీసుకొచ్చి చేస్తారని చెప్పినారు. దానికి సమాధానం చెప్పని అడుగుతున్నాం అమ్మా. ఈ సంక్షేమాలన్నీ ఎట్లా తీసుకొచ్చి ఇస్తామన్నారు. మరి 1 సంవత్సరం దాటిపోయింది కదా, మరి దాటిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ పేద బడుగు బలహీన వర్గాలకి అబద్ధాలు చెప్పారు కదా, వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మేము ఇంకేం మాట్లాడటంలా, మీతో మేము తగాదాలకు రావటంలా, ఏం రావటంలా. మేము అడిగేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే పరిపాలన పక్కపోతాం, ద్వేషిస్తే వచ్చేది ప్రతిపక్షం పక్క వస్తారు. మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చండి అనే ఉద్దేశంతో మేము ప్రజల పక్షాన గొంతు మాట్లాడుతుంటే మిమ్మల్ని బెదిరిస్తాం, సంఖ్యలు వేస్తాం, కేసులు పెడతాం, మీ అంతు తేలుస్తామంటున్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉండ. మా పార్టీ అధినేత ఫస్ట్ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమాలు చెప్పారో 12 నెలల్లో ప్రతి ఒక్క సంక్షేమం ప్రజల ముందుకు పంపించాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క షీట్లో ఏదైతే చెప్పినారో ఏ ఒక్కటి మరవకుండా 12 నెలల్లో ఏదైతే మేము సంక్షేమాలు చెప్పారో ఆ సంక్షేమాలన్నీ మేము ఇచ్చాం. మరి మీరు ఇవ్వలేదని చెప్పి మేము అడుగుతున్నాం. కాదు మాదే తప్పిదం, ఈ యొక్క వెన్నుపోటు దినం మాదే తప్పిదం అంటే మన్నించు మహాప్రభు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇక్కడే చెప్తా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర నిన్న వచ్చినట్టు మందికి రెట్టింపుగా తీసుకొస్తాం. మీరు ఈ సంక్షేమాలు అప్పన కోటేశ్వరులు ఈ జిల్లాలో మీరేమన్నా ఈ అమలుపరచగలరా అని అడుగుతా ఉండ వేదిక మీద. మీరు కానీ ఈ సంక్షేమాలు కానీ పేద బడుగు బలహీన వర్గాలు అమలుపరిస్తే మీ వెంట నడిచి నిన్న మీ చేసినటువంటి ప్రోగ్రాం డబుల్ ప్రోగ్రామ్ గా చేసి మన్నించు మహాప్రభు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రంలో ఇస్తాన్న సంక్షేమ కార్యక్రమాలు మొత్తం చూసుకుంటే
సంవత్సరానికి 1,40,000 కోట్లు ఖర్చు అవుతుందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ లో చెప్పడం జరిగింది. అంటే 25 ఎంపీ స్థానాలు అయితే మీ ఆయన నిలబడ్డ ఎంపీ స్థానాలకి 5,600 కోట్లు అవుతామ్మా. మీరు 5,600 కోట్లు పెడితే జేజేలు కొడతారు, జిల్లా అంతా జనమంతా మీ వెనక నడుస్తారు. సంక్షేమం ఇచ్చినట్టు ఉంటది, ఈ యొక్క రాష్ట్రానికి మార్గదర్శకులు అవుతారు. కాదు అటు కాదంటారా? మన నియోజకవర్గం ఒకటే చాలంటే దాంట్లో 7వ భాగం వస్తే 800 కోట్లమ్మా. ఈ 800 కోట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గానికి మీరు తెచ్చిన సంక్షేమం. మీరు చెప్పింది ఏంటంటే ఈ రైతులకి మరి పెట్టుబడి ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 పోతే ఇంకా 14,000 మీరు ఇవ్వాలమ్మా. మినిమం ఇద్దరు ఒక స్కూల్ పోయే పిల్లకాయలు ఉంటే 30,000 రూపాయలు తల్లికి వందనం ఇవ్వాలమ్మా. మరి అవి 18 ఏళ్ళు నిలబడి ఏజ్ అయినటువంటి ఆడపిల్లకాయలు ఉంటే వాళ్ళకి 18,000 ఇవ్వాలా. నీటితో బతికి ఉన్నటువంటి యువకులు ఉంటే వాళ్ళకి 36,000 ఇవ్వాలా. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళకి 48,000 ఇవ్వాలా. ఒక్క సిలిండర్ గ్యాస్ సిలిండర్ చేతులు గడిపేశారమ్మా, కొత్త 2 సిలిండర్కి డబ్బులు ఇవ్వాలా. ఉచిత బస్సు అన్నారు, రోజుకు 100 రూపాయలు తీసుకుని అది 36,000 ఇవ్వాలమ్మా. ఇవే కాకుండా జగనన్న బీమా అని చెప్పి సాటి చెప్పి సహజ మరణం వాళ్ళకి 2 లక్షలు ఇవ్వాలా. మరి ప్రమాదంలో జరుపుకున్న 5 లక్షలు అవి కూడా ఇవ్వలేదు తల్లి. వాటిని గురించే మాట్లాడుతున్నాం మేము. ఈ పేద ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసారు కదా, కానీ దానికోసమే మేము మాట్లాడుతున్నాం. మాకేమే నాకు ప్రసన్న కుమార్కి ఇంకొక రెడ్డి గారికి ఏమి మీ ఆశలు రాసి అడగటం లేదమ్మా. ఏదైతే మీరు చెప్పారో ఎలక్షన్ ముందు మరి ఇంతలా ఇండస్ట్రీ ఉండేటువంటి ఆయన తెలియదంటమ్మా. ఈ రోజు వచ్చేసరికి ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనే 3 లక్షల కోట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడని చెప్తా ఉంటే, మరి మీరు ఎలక్షన్ ముందు 14,50,000 కోట్లు అప్పు చెప్పి మరి ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజల ముందు తీసుకొస్తాం, మా మాట వినండి, మేము చెప్పినప్పుడు చేయండి, మమ్మల్ని గెలిపించండి, తద్వారా మీకు అన్నిటికీ సంక్షేమ ఫలాలు అందిస్తా అన్నారే. మరి సంవత్సరం పూర్తయిందమ్మా. ఈ సంవత్సరానికి 1,40,000 కోట్ల బడ్జెట్ లో ఉంటే 1,40,000 కోట్లు మీరు ఖర్చు పెట్టాల్సి వస్తే RBIలో మాత్రం 1,40,000 కోట్లు తెచ్చారే. మరి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాల్సినట్టు సంక్షేమాలు మీకు అర్థం కాలేదా? శాసనసభ గారు అడుగుతా ఉన్నా. ఆలోచించుకోండి ఒకసారి. మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో, మన సంక్షేమాలు చెప్పామా చెప్పలేదా, చెప్పి చేయలేదా, చేసింది చెబుతున్నామా, ఒకసారి మనం ఏమి చేస్తున్నామో చెప్పండి. అదేమంటే మేము పెన్షన్లు ఇస్తా ఉన్నాం, పెన్షన్లు ఇవ్వలేదని మేము చెప్పలేదు. ఎక్కడ మాట్లాడేది? మీరు ఇచ్చేదంతా ఏ పండగలైనా సంబరాలైనా ఇంకోటి చేసుకున్నా ఏం చేసినా కానీ అమ్మనారంటూ సంబరాలు చేస్తే 1వ తేదీ కదమ్మా, అదే కదా ఫంక్షన్, అదే కదా పెన్షన్ మీరు ఇచ్చేది. ఆ పెన్షన్ గురించి మేమేం మాట్లాడాలి. మీరు ఇవ్వలేదంటే మీరు మా మీద పైన పడచ్చు. మరి ఎంతసేపటికి వచ్చేసి మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీరు అంత మాత్రం పోలా, మీరు ఇంత మీ చిట్టా తీస్తాను, మీకు అద్దెస్తాను, తీయండి. మీ చేతుల్లో అధికారం ఉంది. ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. 4వ సంవత్సరం వచ్చేసి నేనా లెక్కలోకి వచ్చేస్తారు అందరూ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి దగ్గర జరుగుతుంది, అది ఓన్లీ కోరు కాన్స్టిట్యున్సీ కాదు కదా. 170 కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి నిన్న జరిగినట్టు నిరసన ధర్నాలకి వేలాదిగా లక్షలాదిగా ప్రజలు బయటకు వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ముందుకు వచ్చేసి వాళ్ళ సంఘీభావం తెలిసారు. దాంట్లో భాగంగానే కోవూరులో అత్యధికంగా రాష్ట్రంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో కోవూరులో అత్యధికంగా జనాలు రావడం జరిగింది. ఇంకా రాబోయే ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుడతాం, తప్పదు కదా. కార్యక్రమాలు ఉన్నప్పుడు మీరు చేసే కార్యక్రమం మీరు చేస్తుంటే మా యొక్క ఉనికిని కూడా చాటుకోవాలి కదా. మా పార్టీ అధినేత చెప్పినట్టు మేము నడవాలి కదా. మా పార్టీ చేసిన గతంలో మేము చేసినటువంటి మంచి పనులు మేము చెప్పుకోవాలి కదా. మీరు చేయలేని పనులు కూడా ప్రజలకి ఉండి మేము అండగా ఉండి వాళ్ళకి మేము సంక్షేమాన్ని పంచాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉండగానే మాకు అది బాధ్యత కాబట్టి నిన్న జరిగిన కార్యక్రమానికి మీరు ఏమేమో మాట్లాడారు. మేము ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైనా సరే కోవూరు నియోజకవర్గాన్ని ఆ 175 నియోజకవర్గాల నుంచి బయటికి తీసుకొచ్చేసి మా డబ్బుతో మేము సంక్షేమ పథకాలు ఇస్తానంటే రేపే మన్నించి మహాప్రబోధానికి శ్రీకారం చుట్టి నిన్న చేసిన తప్పు మన్నించండి అని చెప్పేసి కూడా మేము ముందుకు వస్తాం. మీరు 800 కోట్లు కానీ సిద్ధపడితే లక్షణంగా మొన్న 175 కాన్స్టిట్యున్సీలో ఇంటూ 8 చేసుకుంటామా 1,40,000 కోట్లు కాబట్టి తప్పకుండా మీ ఆయన చెప్పి 800 కోట్లు కానీ రెడీ చేసుకుంటే మేమైతే సిద్ధం. అంతేగాని తెలుగుదేశం వాళ్ళు ఇంకోరని కాదమ్మా. మీరు ప్రజలు గెలిపించారు కాబట్టి పార్టీలు పక్కన పెట్టి మీరు చేసినటువంటి సంక్షేమం, మీరు చెప్పినటువంటి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుతో పరుగులు తీస్తున్నాయంటుంటే ఈడ నడకే లేదమ్మా. 6 ఒక్కటి కూడా వేయలేకుండా ముందుకు ఒక పాదం ముందుకే వేయలేని పరిస్థితుల్లో ఉంటే పరుగులు తీస్తుందని చెప్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడండి. అయ్యా మీరు మాట్లాడావు ఈ సూపర్ 6 అన్నావు, దీంట్లో మేము ఇది ఇచ్చామని చెప్పండి. సూపర్ 6 మేము అడిగాం కదా. తల్లికి 100 అడిగాం, బిడ్డకి ఏదో 18,000 అన్నారు, యువతకి 36,000 అన్నారు, మరి ఆయన 56 సంవత్సరాలు 45,000 అన్నారు, ఉచిత బస్సు అన్నారు, 3 సిలిండర్లు అన్నారు, మరి పెట్టుబడి రైతులకు అన్నారు, ఏం చేయలేదు కదా. మరి దాని గురించి మాట్లాడండి. కొబ్బరిచ్చి కోపాలతో మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం? ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మరి మీరు ఎమ్మెల్యేగా చేయాల్సిన పరిస్థితి మరి ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది.
మీరు సంక్షేమం చేసినా అభివృద్ధి చేసినా ప్రజలు ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తారు కాబట్టి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సి వస్తాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అంత మాత్రాన కోవిడ్లో మీరేంది చేసేది, మీకు ఇచ్చిన కాగితాలు చదువుకోవాలి అంతేగాని అంత మాత్రం అంత మించుగా మీరేమన్నా చేస్తే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం బెదిరింపులకి వదులుకోండి. బెదిరింపులకి ఎవరు భయపడరు. ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, అయ్యయ్యో 4-5 దశాబ్దాల నుంచి రాజకీయంలో పనిచేస్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితులు ఎక్కడ చూడాలి. గతంలో కూడా మేము కూడా చాలా సార్లు కూడా ఎమ్మెల్యేల దగ్గర పనిచేసిన పరిస్థితి ఉంది. గతంలో కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా చెప్పాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి, విమర్శించొద్దు, మీరు చేసిన ఏదైనా ఉంటే చెప్పుకోండి, లేకపోతే మళ్ళా కోవిడ్ నియోజకవర్గ ప్రజలు తిరగబడతారు. ఒకసారి ఏదో మనకు అధికారం ఇచ్చారని చెప్పి మరి ఊగిపోవటం మంచిది కాదు. రాబో రోజుల్లో కూడా ముందు ముందు ఉంటుంది ముసళ్ళ పండుగ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలను మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం చేసినటువంటి అభివృద్ధి చేసిన సంక్షేమం చెప్పుకోవాలి. కానీ మీరు మా గురించి మాట్లాడితే మిమ్మల్ని అడ్జస్ట్ చేసేదని ఇది మంచి పద్ధతి కాదని ఒకసారి మనవి చేసుకుంటూ, ఏదేమైనా నిన్నటి రోజు యువకుడు అయినటువంటి అయినా కానీ సరే ఇక్కడ ఉన్నటువంటి అనూప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి 2-3 కార్యక్రమాల్లో భాగంగా నిన్న చేసినటువంటి కార్యక్రమంలో కోవిడ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్ద మొదలుకొని చిన్నటువంటి ప్రతి నాయకుడు కూడా కష్టించి పనిచేసి నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి జయప్రదంగా చేసినటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు, స్థానిక సంస్థల ప్రజలకు, ప్రతి ఒక్కరికి పాత్రికేయ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.